ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తన గ్రంథము 115 అధ్యాయము 11వ వచనం, యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈ యొక్క లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ధన్యతను గురించి మనం తెలుసుకుంటాము. ఈరోజు మీ పిల్లలకి మీరు సహాయం చేయగలిగేది ఏమైనా ఉందంటే, వారిని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యమైన సంగతిని మీరు గ్రహించుకోగలగాలి. దేవుడైతే మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు అందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అహరోను వంశస్థులందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పిన్నల్నేమి పెద్దల్నేమి తనెందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. ఆయన ఎలా వృద్ధి పొందిస్తాడు? ఈరోజు మీ పిల్లల జీవితంలో వారు ముఖ్యంగా మీ గురించి కోరుకునే విషయం ఏంటంటే, వారు తమను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటూ ఉంటారు. మీరు ఎంత బాగా మీ పిల్లలు అర్థం చేసుకోగలిగితే, వారి యొక్క మానసికమైన పరిస్థితి ఎంత బాగా అర్థం చేసుకోవాలంటే అంత ఎక్కువగా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. మీ పిల్లల గురించి కన్నీటితో దైవ సన్నిధిలో గోజాడాలని మీరు తెలుసుకోవాలి. మీ పిల్లలకి మీరు సమస్తము ఇస్తున్నాం కాబట్టి, పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి అనే దాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోకూడదు. కానీ మీ పిల్లల కొరకు ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారో దానిని బట్టి మీ పిల్లలకి ధైర్యం కలుగుతుందని మీరు తెలుసుకోగలగాలి. భూమిని ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుడైతే ఎంతో ధన్యతని ప్రతి కుటుంబానికి ఆయన అనుగ్రహించాడు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు చేయవలసినటువంటి బాధ్యతలు, వారు వాక్యం చదువుతున్నారా లేదా, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, వారి దేవుని స్తుతిస్తున్నారా లేదా, వారి దైవ సన్నిధిలో ఎన్ని గంటలు కష్టపడుతూ ఉన్నారనే దాని గురించి వారు ఆలోచన చేయగలగాలి. భూ సంబంధంగా వారు వర్ధిల్లడానికి గాను మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లే, పర సంబంధంగా కూడా ఆత్మీయ జీవితంలో వారు వర్ధిల్లడానికి వారు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారనేది మీరు గమనించుకుంటూ ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయందును, దేవుని దయందును అతడు దినదినము వర్ధిల్లడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతనికి అటువంటి ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ఆయన మనకు మాదిరికరంగా ఉన్నారు. ఆయన ఎలాగైతే అన్ని విషయాల్లోనూ ఆశీర్వాదకరంగా ఉన్నారో, మీ పిల్లలు కూడా అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి తల్లిదండ్రులుగా మీరే శ్రద్ధ తీసుకోవాలని ఉదయకాలాన్ని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మృతులను మౌనస్థితులను వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. కీర్తన 115 అధ్యాయము 9వ వచనం నుంచి మీరు చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడింది, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయనకు వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. కనుక ఈ దినాన మీ పిల్లలు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా వారి యొక్క మానసికమైన స్థితిని కానీ మీరు బాగా ఎరిగినట్లయితే అన్ని విషయాల్లోనూ మీరు సమృద్ధి చేత వారిని నింపుతారు. కనుక భూ సంబంధమైన శ్రద్ధే కాదు కానీ పరసంబంధమైనటువంటి శ్రద్ధ కూడా మీ పిల్లల పట్ల కనపరచడానికి భార్యాభర్తలు ఏకీభించి ముందుకి ప్రార్థనలో కొనసాగాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ సన్నిధిలో నాయనా ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి ప్రయాసపడుతుండగా అది భూ సంబంధమైనది మాత్రమే కాకుండా పర సంబంధమైనది కూడా ఉండినట్లుగా నీ కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, బలపరచమని, నీ శ్రేష్టమైన సన్నిధి కింద భద్రపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, వారిని వెతకడానికి కావాల్సినటువంటి కృపను దయచేసి మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.